వెల్కమ్ టు ఎంఎస్ఎం అప్డేట్స్. నావిగేటింగ్ ద న్యూ టెస్ట్మెంట్కి స్వాగతం. మీ అందరికీ తెలిసిన విధంగానే మనం 1 ఇయర్ బ్యాకే ఈ యొక్క సిరీస్ని స్టార్ట్ చేసాం. పౌలు గారి యొక్క మొదటి మిషనరీ ప్రయాణంతో మనకి స్టాప్ అయిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనం కాస్త ఈ యొక్క సిరీస్ని ఆపటం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ విధంగా గలతీయులకు రాసిన పత్రిక ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నిర్విరామంగా వీలైనంత త్వరగా అప్ టు రెవల్యూషన్ దాకా కూడా ఈ యొక్క సిరీస్ని ఇలానే కంటిన్యూ చేయడానికి మేము మా టీం అంతా కూడా సిద్ధపడుతున్నాం. సో ఈ యొక్క సిరీస్లో మనం గలతీయులకు రాసిన పత్రిక గురించి నేర్చుకుందాం. ఏదైనా ఒక పత్రికను మనం అర్థం చేసుకోవాలి అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దాంతో పాటు ఆ యొక్క పత్రిక అపోస్తుల కార్యాలతో సింక్ చేసుకొని ఆ పత్రిక ఎప్పుడు రాయబడింది అనేది తెలుసుకోవాలి. అయితే ముందుగా మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిద్దాం. గలతీ కన్నా పైన బితూనియా అనేటటువంటి ఒక రాజ్యం ఉంటుంది. ఈ బితూనియా రాజ్యం దాదాపు అలెగ్జాండర్ బతికున్నంత కాలం కూడా అతని చేతి కింద ఉండిద్ది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యంలో నుంచి బయటకు వచ్చేసింది. ఈ గ్రీక్ సామ్రాజ్యంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని నికోమెడస్ అనేటటువంటి ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ రాజుకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు జుపైటస్. వీడు బయటకు వచ్చేసిన తర్వాత ఇతనికి 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటేంటంటే అప్పటిదాకా గ్రీకుల్లో ఉన్నాడు కదా, అందుకని గ్రీకుల్లో నుంచి బయటకు రాగానే గ్రీక్ వాళ్ళు ఏంటంటే మనోళ్ళు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. నికోమెడస్, నువ్వు మళ్ళీ మా రాజ్యంలో కలవాలి, మా సామ్రాజ్యంలో కలవాలి అని చెప్పి. రెండోది ఏంటి అని అంటే వీడికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పాను కదా, జుపైటస్ అని. వీడేం చేస్తున్నాడు అంటే రాజ్యంలో నాకు కూడా ఒక భాగం ఉంది, రాజ్యం నాది, సో నువ్వు నాకు రాజ్యాన్ని అప్పగిచ్చు అని చెప్పి జుపైటస్ కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. ఓ పక్కనేమో తమ్ముడు తిరుగుబాటు చేస్తున్నాడు, రెండోది ఏంటి అని అంటే గ్రీకులు కూడా యుద్ధానికి వస్తున్నారు. సో పక్క తమ్ముడిని, ఒక పక్కన బయట ఉన్నటువంటి గ్రీకుల్ని, వీళ్ళిద్దరిని కూడా నేను ఎదుర్కొని నా రాజ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి అని అంటే నాకు ఒక నూతనంగా మిలిటరీ పవర్ కావాలి, నూతన మిలిటరీ శక్తి కావాలి అని చెప్పి మనోడు బాగా ఆలోచించి ఈ యొక్క బితూనియా రాజ్యానికి పక్కన ఉన్నటువంటి ఐరోప్లో, ఈ బితూనియాకి పక్కన ఉన్నటువంటి ఐరోపా ఖండంలో కొన్ని దేశాల మధ్య తిరుగుతున్నటువంటి, సంచారం చేస్తున్నటువంటి కొన్ని సంచార తెగల్ని మనోడు ఏం చేశారంటే బితూనియా రాజ్యానికి ఆహ్వానించాడు. బితూనియా రాజ్యానికి ఆహ్వానించి, అరబాబు మీరు నాతో పాటు యుద్ధం చేయండి, ఓ పక్కన తమ్ముడు, ఒక పక్కన గ్రీకులు ఇద్దరు కలిసి నా మీదకి దండయాత్ర చేస్తున్నారు, మీ యొక్క సైనిక శక్తి నాకు కావాలి అని చెప్పి అడిగితే ఇతని యొక్క అభ్యర్థనకు మేరకు ఎక్కడో యూరోప్ ఖండంలో సంచరిస్తున్నటువంటి సంచార తెగలన్నీ కూడా మొదటిసారిగా 278 BC, క్రీస్తు పూర్వం 278లో మొదటిసారి ఈ యొక్క బితూనియా రాజ్యంలోకి అడుగు పెట్టారు. అక్కడెక్కడో తిరుగుతున్నటువంటి సంచార తెగలు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క నికోమెడస్ తరపున పోరాటం చేశారు. ఫైనల్గా ఇతన్ని కొంతకాలం ఈ గ్రీకుల నుంచి తప్పించారు. అయితే నేను మీకు ఇందాకే చెప్పాను, వీళ్ళెవరు మైగ్రేషన్ పీపుల్ అంటే ఏంటి, సంచార తెగలు అంటే అర్థం ఏంటంటే ఒక దగ్గర ఎక్కడ ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి వీళ్ళందరూ కూడా బితూనియాకి వచ్చి కొంతకాలం బితూనియాలో ఎగ్జిస్ట్ అయ్యారు. తర్వాత ఏం చేశారు అని అంటే ఈ బితూనియాకి కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం ప్రారంభించారు. ఇలా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతమే తర్వాత గలతీగా మారింది. అలా ఆక్రమించుకున్నటువంటి ప్రజలే తర్వాత గలతీయులు అనేటటువంటి పేరు కింద చరిత్రలో మనకు నమోదు చేయబడ్డారు. అంతకు ముందంతా కూడా వీళ్ళకి సరైన ప్రాపర్ నేమ్ ఉండేది కాదు. అంతకుముందు వీళ్ళని గాల్స్ అని, కెల్స్ అని, గల్లీ అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి సరైనటువంటి రాజ్యం, సరైనటువంటి విధి విధానాలు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఈ బితూనియా కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ స్వాధీనపరుచుకుని గలతీ లేదంటే గలతీయులకు లేదంటే గలతీయ ప్రాంతం అని చెప్పి సుస్థిరమైనటువంటి ఒక భూభాగాన్ని సంపాదించుకున్నారో వాళ్ళకప్పుడు గలతీయులకు అనేటటువంటి ఒక ప్రాపర్ నేమ్ అనేది రావటం జరిగింది. ఇలాగా గలతీయులు అనేటటువంటి వాళ్ళు చరిత్రలోకి రావటం జరిగింది. వీళ్ళు చేసినటువంటి యుద్ధాలన్నీ కూడా గల్లిక్ వార్స్ కింద చరిత్రలో మనకి చాలా విస్తృతంగా చెప్పడం జరిగింది. అందుకని మీరు చూడండి, 278 BC, క్రీస్తు పూర్వం 278కి ముందు ఉన్నటువంటి ప్రపంచ పటాన్ని గమనించినట్లయితే బితూనియా రాజ్యం కింద గలతీ అనేటటువంటి ప్రాంతం కనపడదు. 278 తర్వాత బితూనియా రాజ్యానికి కింద గలతీయ రాజ్యం అనేది ఇంకోటి కొత్తగా ఎస్టాబ్లిష్ అయి ఉండేది. సడన్గా అప్పుడు దాకా లేనటువంటి ఒక గలతీ అనే ప్రాంతం 278 తర్వాత ఎందుకు వచ్చింది అంటే దీనికి గల రీజన్ ఇది. నికోమెడస్కి సపోర్ట్ చేయడం కోసమని, అతని తరపున యుద్ధం చేయడం కోసం అని చెప్పి ఒక సైనికులుగా, సహాయకారులుగా వచ్చినటువంటి వాళ్ళు తర్వాత గలతీయులుగా సెటిల్ అయిపోవడం జరిగింది. ఇలా ఈ గలతీ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం 25 BC
లో సీజర్ అగస్టస్, కైసర్ ఔగుస్తు మనకు బైబిల్లో కూడా కనపడతాడు. ఇతను ఏం చేశాడు అని అంటే ఈ గలతీ ప్రాంతం మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుని రోమా సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. కాస్త చరిత్ర ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈ సీజర్ అగస్టస్ ఏం చేశాడు అని అంటే ఈ గలతీ ప్రాంతానికి కింద ఉన్నటువంటి అంతియొకయ, లుకోనియా, లుస్త్రా, దెర్బే అనేటటువంటి ఈ ప్రాంతాలను అన్నిటినీ కూడా పైనున్నటువంటి గలతీతో కలిపేసి ఓవరాల్గా వీటిని కూడా ఈ యొక్క అంత్యోకయ, లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాలను కూడా గలతీ అనేటువంటి పేరు కింద ప్రావిన్సీగా మార్చేసి రోడ్లు వేయటం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ, ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అయితే మనోడు చేసినటువంటి ఈ పని వల్ల గలతీ పత్రిక యొక్క డేట్కి ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది. పౌలు గారి కాలంలో గలతీ అనే దాన్ని రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, గలతీలకు రాసిన పత్రిక అంటే అది ఉత్తర గలతీకి అనగా పైన ఉన్నటువంటి గలతీకి అనగా ఒరిజినల్ గలతీలు వాళ్ళకైనా రాసి ఉండొచ్చు, లేదు దక్షిణ అనగా సౌత్ గలతీ. ఇందాక నేను చెప్పాను కదా సీజర్ అగస్టస్ కాలంలో కింద కలపబడినటువంటి ప్రాంతాలని వాళ్ళకు కూడా పత్రిక రాసి ఉండవచ్చు. సో ఎవరికి రాశారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పౌలు గారు అయితే సింపుల్గా గలతీలకు రాసిన పత్రిక అని రాశారు. కానీ పౌలు గారి కాలంలో ఉత్తర గలతీయ, దక్షిణ గలతీయ అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి, రెండు వేరువేరు భాగాలు ఉన్నాయి. ఏనికి రాశాడు, ఏ ప్రాంతానికి రాశాడు అనే దాని మీదే ఈ యొక్క పత్రిక యొక్క డేట్ అనేది ఆధారపడి. సరే, దీన్ని ఇంకా లోపలికి వెళ్లకుండా సింపుల్గా మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గనక పైనున్న గలతీకి అనగా నార్త్ గలతీకి గనక పౌలు గారు పత్రిక రాశాడు అని మనం అనుకుంటే అది పౌలు గారి రెండవ మిషనరీ ప్రయాణం అయిపోయిన తర్వాతైనా రాసి ఉండాలి, లేదంటే మూడవ మిషనరీ ప్రయాణం అయిపోయిన తర్వాతైనా రాసి ఉండాలి. లేదు, ఒకవేళ పౌలు గారు గనక సౌత్ గలతీ అనగా కింద ఉన్నటువంటి గలతీ అనగా సీజర్ అగస్టస్ కాలంలో కలపబడినటువంటి ప్రాంతాలు అని చెప్తున్నాను చూసారా, వాటికి గనక పత్రిక రాశాడు అని చెప్పి మనం అనుకుంటే అది పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం అయిపోయిన తర్వాత రాసి ఉండాలి. ఖచ్చితంగా పౌలు గారి పత్రికలు అన్నిట్లో కూడా గలతీ అనేది ప్రథమ పత్రిక అయి ఉండాలి. ఇంతకు మీరేం నమ్ముతున్నారన్నా, నార్త్ గలతీకి రాశారా, సౌత్ గలతీకి రాశారా అని అంటే నేనైతే పర్ఫెక్ట్గా సౌత్ గలతీకి రాశాడని చెప్పి నమ్ముతున్నాను. పౌలు గారు రాసినటువంటి పత్రికలు అన్నిట్లో కూడా ఫస్ట్ రాయబడిన లెటర్ గలతీలకు రాసిన పత్రిక. ఈ వీడియో కన్నా ముందు మీకు ఆల్రెడీ పౌలు గారి యొక్క మొదటి మిషనరీ వీడియో మీరు చూసే ఉంటారు. అపోస్తుల కార్యాలు 13-14లో పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. పౌలు గారు, బర్నబా గారు, మార్కు గారు వీళ్ళ ముగ్గురు కలిసి సిరియాలో ఉన్నటువంటి అంతియొకయ అనేటటువంటి ప్రాంతం నుంచి మిషనరీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసి అలాగ పైకి వెళ్ళి ఆ యొక్క దక్షిణ గలతీయ ప్రాంతం నిండా కూడా స్వార్థ ప్రకటన చేసి తిరిగి ఎక్కడైతే ప్రారంభించారో మొదటి మిషనరీ ప్రయాణాన్ని అక్కడికి వచ్చి ఆగారు. అనగా సిరియాలో ఉన్నటువంటి అంతియోకియా దగ్గరికి వచ్చి ఆగారు. ఇలా ఆగిన తర్వాత నెక్స్ట్ ప్రయాణం యెరూషలేము. 14వ అధ్యాయం వరకు కూడా సిరియాలో ఉన్నటువంటి అంతియోకలో ఉన్నాడు. 15వ అధ్యాయంలో యెరూషలేములో ఉంటాడు. ఈ 14వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి మధ్యలో కొంత సమయం పౌలు గారు సిరియాలో ఉన్నటువంటి అంతియోకియాలోనే గడిపాడు. అలా గడిపిన టైంలో పౌలు గారు ఒక చేదు వార్త వచ్చింది. నువ్వు స్థాపించినటువంటి గలతీ సంఘాలన్నీ కూడా దుర్బోధకి జారిపోయినాయి అని చెప్పి అర్థమైంది. వెంటనే ఆయన పత్రిక రాయటం స్టార్ట్ చేశాడు. అందుకని మీరు చూడండి, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇంత త్వరగా ఈ బోధ నుంచి వేరే పోవటం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని అంటాడు. సో ఇప్పుడు గలతీలు రాసిన పత్రికని అకార్డింగ్ టు మనకు అపోస్తుల కార్యాలు కనుక చూసుకుంటే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయానికి అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి విరామ సమయంలో రాయటం జరిగింది. పౌలు గారు పత్రికను ఎందుకు రాశారు మీ అందరికీ తెలుసు. పౌలు గారు మిషనరీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి దక్షిణ గలతీలో సంఘాలను స్థాపించిన తర్వాత ఆ సంఘాలు, ఆ దక్షిణ గలతీలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దాదాపు 80% మంది అన్యజనులు, 20% మంది మాత్రం యూదుల్లో నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయినటువంటి విశ్వాసులు. సో గలతీ సంఘం అనేది రెండు ప్రజలతో నిండి ఉంది. ఒకటేందంటే 80% ఆఫ్ జెంటైల్స్ అందరూ అన్యజనులే, 20% మాత్రం యూదులుగా ఉండి క్రైస్తవులుగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళిద్దరు మిశ్రమమే గలతీ సంఘం. ఈ గలతీ సంఘంలో పౌలు గారు వచ్చేసిన తర్వాత ఒక దుర్బోధ స్టార్ట్ అయింది. ఏంటంటే మీరు గమనించండి, అన్ని జనులు ఎవరికి కూడా మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, పాత నిబంధన అంటే ఏంటో తెలియదు. అయితే ఈ 20% ఉన్నారని చెప్పి చూసారా, యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క రూట్స్ ఏంటి? పాత నిబంధన, ధర్మశాస్త్రం, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఇవన్నిట్లో నుంచి వచ్చి వీళ్ళు క్రైస్తవులుగా మారేసరికి ఈ అన్యజనులు ఈ యొక్క యూదుల్లో నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులు ఇమడలేకపోయారు. పౌలు గారు ఏం చెప్పాడు? అరే, మానవులందరూ కూడా పాపం చేశారు. ఈ పాపం చేయటం వల్ల తిరిగి ఏ మానవుడు కూడా దేవుని
ఈ పాపం చేయటం వల్ల మానవులు దేవుడికి దూరంగా జరిగిపోయారు. ఈ మానవ జాతి మీద ఒక పెద్ద పెనాల్టీ పడింది. వాడు తిరిగి కట్టలేనంత పెనాల్టీ పడింది. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడేదో తప్పు చేశాడు. కోర్టు వాడికి ఒక 100,00,00,000 విధించిందనుకోండి. వాడు జీవితంలో కట్టగలడా? కట్టలేడు కదా! సేమ్ అలానే మానవులందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయటం వల్ల దేవుడు వాళ్ళకి తిరిగి కట్టలేనంత పెనాల్టీకి గురయ్యారు. ఇలా గురవ్వటం వల్ల వాడికి ఎప్పటికి కట్టలేడు ఇక ఆ పెనాల్టీ. వాడు కట్టలేనటువంటి పెనాల్టీని యేసుక్రీస్తు వచ్చాడు, వాడి తరపున కట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు కట్టినటువంటి పెనాల్టీని ఒప్పుకోవాలి. అవునండి, నా తరపున నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నా తరపున ఆయన కట్టాడు పెనాల్టీగా. సో ఆయన పెనాల్టీని నేను స్వీకరిస్తున్నా అని చెప్పి నువ్వు జస్ట్ స్వీకరిస్తే చాలు. ఆ పెనాల్టీ అంతా కూడా నీకు వర్తించేసిద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం కట్టలేనటువంటి పెనాల్టీని యేసుక్రీస్తు కట్టాడు కాబట్టి మనం ఏం చేయాలి? సింపుల్‌గా అవునండి, నేను కట్టలేనటువంటి పెనాల్టీని ఆయన కట్టాడు. ఆయన చెప్పినట్టుగా నేను వింటాను. ఆయన మా బంధువే, నా తరపున ఆయన కట్టాడు అని చెప్పి సింపుల్‌గా ఆయన నువ్వు అంగీకరిస్తే చాలు. నీ మీద ఉన్నటువంటి పెనాల్టీ మొత్తం పోయిద్ది. అప్పటిదాకా నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయబడతాయి. యాజ్ ఇట్ ఈస్‌గా యేసుక్రీస్తు దగ్గర మానవులకి, దేవుడికి మధ్య కూడా ఇదే జరిగింది. మానవులుగా కట్టలేనటువంటి పెనాల్టీ మొత్తాన్ని కూడా తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు చెల్లించేశాడు. సో సింపుల్‌గా మనం ఏం చేయాలి? ఇక మనకి సున్నతి గాని, పండగలు గాని, వేరే ఇతరత్ర ఆచార వ్యవహారాలు ఏమీ అవసరంలా. సింపుల్‌గా యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు. ఆయన కట్టినటువంటి పెనాల్టీ అనేది మనకు వర్తించిద్ది. సో సింగిల్ ఎజెండా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు రక్షణ పొందుతారు అనేటటువంటి ఒకే ఒక్క సువార్తని పౌలు గారు ప్రకటించారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు మీరు రక్షణ పొందుతారు. ఇక మీకేం అవసరంలా. మీరు డబ్బులు చెల్లించక్కర్లేదు, మీరేం మందిరాలు కట్టక్కర్లేదు, మీరేమి అన్నదానాలు చేయక్కర్లేదు, అలాగని చెప్పి ఇతరత్ర పనులేం చెయ్యక్కర్లేదు, సున్నతి చేయించుకోక్కర్లేదు, పండగలను ఆచరించాల్సిన పని లేదు. మీరు ఏం చెయ్యక్కర్లా. సింపుల్‌గా నా పెనాల్టీని యేసుక్రీస్తు కట్టాడు కాబట్టి నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నా, ఆటోమేటిక్‌గా నీకు రక్షణ వచ్చేసిద్ది. ఇది పౌలు గారు చెప్పినటువంటి సువార్త. సో పౌలు గారు సువార్త చెప్పిన తర్వాత వీళ్ళు దుర్బోధ స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు వీళ్ళు దుర్బోధ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం, ఆయన ద్వారా తప్ప తండ్రి అయిన దేవుడి దగ్గరికి ఎవరూ చేరుకోలేరు. కాబట్టి బాప్తిసం తప్ప పరలోక రాజ్యానికి వేరే మార్గం లేదు అని అంటే మన మీద ఎన్ని నిందలు వస్తున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయి. సో ఆ రోజుల్లో కూడా ఇదే పరిస్థితి. అరే మీరు సున్నత అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించక్కర్లేదు, పండగలను ఆచరించక్కర్లేదు, సింపుల్‌గా మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి చాలు. ఆయన వేసినటువంటి పెనాల్టీ మొత్తం కూడా మీ మీద ఉన్నటువంటి పెనాల్టీ మొత్తం తీరిపోయిద్ది. మీరు రక్షణ పొందరా, మీకు రక్షణ ఆటోమేటిక్‌గా మీకు వచ్చేసిద్ది. సో యేసుక్రీస్తు ఒక్కడు చాలురా అని చెప్పి వీళ్ళు గనక చెబితే ఆటోమేటిక్‌గా యూదుల దగ్గర నుంచి, ఇప్పుడు మనకి ఎలాగైతే మతోన్మాదుల దగ్గర నుంచి శ్రమలు వస్తున్నాయో ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘానికి యూదుల దగ్గర నుంచి శ్రమలు వస్తున్నాయి. ఏంట్రా మేము సున్నత పొందుకున్న వాళ్ళందరూ మేము ఇదిగాలమా? సున్నత వద్దంటున్నావు, పండగ వద్దంటున్నావు, ఏం చేయొద్దంటున్నావు, దినములు మాసాలు ఇవన్నీ ఆచరించొద్దంటున్నావు, ఏమీ చేయకుండా యేసుక్రీస్తు అని ఆయన నమ్ముకుంటే రక్షణ పొందుతున్నాడంటో అని చెప్పి అప్పుడున్నటువంటి సంఘానికి శ్రమలు రావటం స్టార్ట్ అయినాయి. ఈ శ్రమల నుంచి తప్పించుకోవటానికి అని చెప్పి ఈ 100%లో 20% మంది ఉన్నారని చెప్పి చూసారా, యూదుల్లో నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారని చెప్పి వాళ్ళు ఒక దుర్బోధ ప్రారంభించారు. ఏంటా దుర్బోధ? లేదు, మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, అలాగనే సున్నత ఆచరించండి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, పండగలను ఆచరించండి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, దినములను, మాసాలని, సమయాలను అన్నిటినీ ఆచరించండి. యేసుక్రీస్తే ధర్మశాస్త్రం ఈ రెండింటిని కలిపి ఆచరించండి. యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల మీకు వచ్చినటువంటి రక్షణ 50% మాత్రమే. మీకు 50% రక్షణ మాత్రమే మీకు వచ్చింది. మీకు 100% రక్షణ రావాలి అని అంటే మీరు యేసుక్రీస్తుతో పాటు సున్నతి కూడా ఆచరించాలి అని చెప్పి ఒక కొత్త బోధని, ఒక మిక్స్చర్ బోధని స్టార్ట్ చేశారు. పౌలు గారు సింగిల్ ఎజెండా. మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి, మీ మీద ఉన్నటువంటి పెనాల్టీ మొత్తం పోయిద్ది, మీకు సంపూర్ణమైనటువంటి రక్షణ వచ్చింది అని చెప్పి చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుతో పాటు ధర్మశాస్త్రాన్ని కూడా ఆచరించాలి అని చెప్పి ఒక దుర్బోధ స్టార్ట్ చేశారు. పౌలు గారు దీని గురించి మాట్లాడుతూ గలతీ 6:12 ఏమంటున్నాడు చూడండి. శరీర విషయం ముందు చక్కగా అగపడగోరు వారు ఎవరో, అనగా సున్నతి ద్వారా నీతిమంతుడుగా, భౌతికంగా నీతిమంతుడిగా మారాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే. చూడండి, ఇప్పుడు క్రీస్తు సిలువ విషయమై హింస పొందకుండా ఉండాలి, తప్పించుకోవాలంటే ఏం చేయాలి? లేదులేండి, మీరు చెప్పినట్టుగా సున్నతి కూడా ఆచరిస్తాం, పండగలను కూడా ఆచరిస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. సో ఏం లేదు, సిలువే, ధర్మశాస్త్రం అని చెప్పి యూదుల దగ్గర వచ్చేటటువంటి శ్రమలని, హింసల్ని తప్పించుకోవడానికి అని చెప్పి ఒక కొత్త బోధ స్టార్ట్ చేశారంట. దాని గురించి పౌలు గారు చెప్తున్నాడు. శరీర విషయం ముందు చక్కగా అగపడుగోరు వారెవరు, అనగా సున్నతి
పొందాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్ములను బలవంతము చేయుచున్నారు. అదండి విషయం. సో సున్నతి కూడా చేపించేసుకున్నాం అనుకో, యూదులతో ప్రాబ్లం ఉండదుగా, వాళ్ళేమి ఇబ్బంది పెట్టరు. అసలు రోమిలతో ఏంటో మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళదంతా వేరే మ్యాటరు, మనది వేరే మ్యాటరు. మనకు వచ్చిన తలకాయ నొప్పి అంతా ఏంటి, యూదులే కదా. సో అందుకని చెప్పి వాళ్ళకి అనుకున్నాగా మనం సున్నతి చేయించేసుకున్నాం అనుకో, వాళ్ళ నుంచి ఇబ్బంది ఏమో రాదుగా. సో క్రీస్తు విషయమైనటువంటి శ్రమలు కలగవుగా, హింస కలగదుగా. సో తప్పించుకోవచ్చు అని చెప్పి కావాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే శ్రమలను తట్టుకోలేక ఒక కొత్త దుర్బోధన ప్రారంభించారు. గారికి బాధ కలిగించిన విషయం, ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, సరే వాడంటే సున్నతి పొందితేనే మీకు 100% రక్షణ వచ్చింది అని చెప్పి దుర్బోధ చేశాడు, బాగానే ఉంది, వాడిని పక్కన పెట్టండి. మీరు ఆల్రెడీ రక్షణ పొందారుగా, మీకు ఆల్రెడీ రక్షణ పొందినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడుగా. ఒకసారి 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన గోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా. పౌలు గారు అడుగుతున్నారు ఏమనంటే, అరే వాడంటే దుర్బోధ చేశాడు, వాడు పెద్ద దరిద్రుడు, వాడు వేస్ట్ గాడు, మీరు పక్కన పెట్టండి, వాడి గురించి కాస్త పక్కన పెట్టండి. మీరు ఉన్నారు కదా, మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారుగా, బాప్తీసం తీసుకున్నారుగా, మారుమనసు పొందుకున్నారుగా, తద్వారా పరిశుద్ధాత్మని పొందుకున్నారుగా. పరిశుద్ధాత్మ వచ్చింది అంటేనే అర్థం ఏంటి, మీరు 100% రక్షణ పొందారనేగా అర్థం. అసలు ఇప్పుడు బాప్తీసం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి, ఎందుకు ఇస్తాడు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, లేదా ఇంకెక్కడికైనా ఒక కాంప్లెక్స్కి వెళ్ళారు, వెళ్ళంగానే మీరు బండి పార్క్ చేస్తారు. బండి పార్క్ చేయగానే వాడు వెంటనే మీ చేతికి ఏమి ఇస్తాడు చెప్పండి, ఒక టోకెన్ ఇస్తాడు. పార్క్ చేయగానే మీకు టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ దేనికి గుర్తు, నీ బండి నా దగ్గర పెట్టావు, నువ్వు తిరిగి వచ్చిందాక, నీ షాపింగ్ ముగించుకొని నువ్వు వచ్చిందాక కూడా నీ యొక్క బండికి బాధ్యుణ్ణి నేను. సో నాకు గుర్తుగా, ఈ యొక్క ప్రమాణానికి గుర్తుగా, ఈ యొక్క ప్రామిస్కి గుర్తుగా ఇదిగో ఈ టోకెన్ నీ దగ్గర పెట్టుకోను అని అంటాడు. ఈ టోకెన్ దేనికి గుర్తు, నా బండి నీ దగ్గర ఉంది, నేను తిరిగి వచ్చిందాకా కూడా నా బండి నీ దగ్గర సేఫ్గా ఉంది అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు నీ బండిని వాడు కాపలా కాస్తున్నట్టు లెక్క. సో టోకెన్ అనేది మనకు గుర్తు, ఒక ఖచ్చితత్వం. అలాగే రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వటం వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, నీ ఆత్మ సేఫ్, నువ్వు రక్షణ పొందేసావు, సంపూర్ణమైనటువంటి రక్షణ నీకు వచ్చేసింది, నీ ఆత్మ సేఫ్గా ఉంది, ఇదిగో కావాలంటే గ్యారెంటీ తీసుకో, కావాలంటే టోకెన్ తీసుకో అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. వన్స్ పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు అంటేనే దాని అర్థం ఏంది, నీకు వచ్చినటువంటి రక్షణ సంపూర్ణమైనది అని అర్థం, అవునా కదా. సంపూర్ణమైనటువంటి రక్షణ, అటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ డౌట్ ఏంది, ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత నీకు పరిశుద్ధాత్మ దేవుడు రాలేదనుకో, నువ్వు డౌట్ పడవచ్చు, ఏమో వాడు చెప్పినట్టుగా సున్నతి పొందుకుంటేనే సంపూర్ణ రక్షణ వచ్చిద్దేమో, ఏమో వాడు చెప్పినట్టుగా పండగలను ఆచరిస్తేనే మనకు సంపూర్ణ రక్షణ వచ్చిద్దేమో అని చెప్పి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే నీకు సంపూర్ణ రక్షణ రాలేదుగా, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోలేదుగా. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, నీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, ఆత్మ ఫలాలను నువ్వు అనుభవిస్తావు, సహోదర ప్రేమలో ఎదుగుతున్నావు, నీ పైన ఉన్నటువంటి కాపర్లో నిన్ను ఎప్పటికప్పుడు వాక్యంలో నిన్ను హెచ్చరిస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి సెట్టింగ్లో ఉండి కూడా నీకు మళ్ళీ డౌట్ వచ్చింది, వాడు చెప్పినట్టు సున్నతి పొందుకోవాలేమని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే కింద కట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు, సున్నతి పొందుకోవడం స్టార్ట్ చేశారు. నిజంగా అంటే ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే మీరే ఆలోచించండి. ఏదో తప్పు చేశారు, మీరు కట్టలేనటువంటి పెనాల్టీ మీ మీద పడింది, ఎవడో నా ఓటోడు వచ్చి ఆ పెనాల్టీని మీ బదులు కట్టేశాడు. మీరు సింపుల్గా అతనికి ఒప్పుకొని జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ బదులు ఆ డబ్బులు కట్టినటువంటి వ్యక్తి మీకు ఏం చెప్పాడు అంటే, నువ్వు ఇక నుంచి మంచిగా ఉండాలి, ఇక నుంచి నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు ఏ తప్పు నిమిత్తం అయితే నీ మీద పెనాల్టీ పడిందో ఆ పెనాల్టీని నేను ఆల్రెడీ కట్టేశాను, ఇక రెండోసారి నేను కట్టను, కాబట్టి ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నిన్ను రక్షించాక, జైల్లో నుంచి నిన్ను రక్షించా, పోలీసుల దగ్గర నుంచి నేను రక్షించా, నువ్వు కట్టాల్సినటువంటి పెనాల్టీ మొత్తం నీకు కట్టేశా. సో ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, తిరిగి పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒక మంచి పౌరుడుగా సమాజంలో జీవించాలి అని చెప్పి అని అంటాడు. ఇప్పుడు మీరు వింటారా వినరా చెప్పండి, ఖచ్చితంగా వింటారు. ఎందుకు వింటారు, ఎందుకంటే నువ్వు కట్టలేనటువంటి భారీ పెనాల్టీని, మరణశిక్షగా వెళ్లాల్సినటువంటి నిన్ను, నీ జీవితకాలం కష్టపడినా కూడా కట్టలేనటువంటి సొమ్ముని ఆయన కట్టాడు కాబట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞతగా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ కృతజ్ఞతగా ఉంటావు. ఒకవేళ ఆయన కట్టాల్సినటువంటి పెనాల్టీ ఆయన సగం కట్టాడు, మిగతా సగం నీ అంతకు నువ్వే కష్టపడి కట్టుకున్నావు అనుకో, జైలు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, అరే నేను నీకు కొంత పెనాల్టీ వేసాను, మిగతా కొంత పెనాల్టీ నువ్వు తీసుకున్నావు కదా, ఇక నుంచి నువ్వు తప్పు చేయొద్దు, జాగ్రత్తగా ఉండంటే నువ్వు వాళ్ళ మాట వింటావా, ఏమంటావు చెప్పండి.
ఇంకోసారి మళ్ళీ తప్పు చేస్తావు. ఇది ఎలాగో ఈ మానవ జాతి మొత్తం కూడా దేవుడికి ఎంత పెనాల్టీ కట్టినా కూడా రక్షణ పొందలేనటువంటి స్థితిలో ఉండంగా యేసుక్రీస్తు తన సొంత రక్తం ద్వారా తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మనందరి మీద ఉన్నటువంటి పాపపు పెనాల్టీని కట్టాడు. సో ఇప్పుడు మనందరం ఎవరికి కృతజ్ఞతలుగా ఉండాలి? యేసుక్రీస్తు కృతజ్ఞతలుగా ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? అవసరంలా యేసుక్రీస్తు నమ్ముకోకల్లా, యేసుక్రీస్తు రక్తం ఏం అవసరంలా, యేసుక్రీస్తు ప్రాణంతో పనేమి లేదు, సింపుల్గా మీరు సున్నత పొందుకోండి, సున్నత పొందుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్గా రక్షణ వచ్చింది అన్నాడు. అంటే వీడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు సంబంధం అంటే ఆయన చేసినటువంటి పెనాల్టీతో సంబంధం లేదు, నువ్వు సింపుల్గా నువ్వు సున్నత పొందుకో, నువ్వు రక్షణ పొందుతావు అని అంటారు. ఇది ఎలా ఉందనంటే నీ పెనాల్టీ నువ్వే కట్టుకో, దేవుడు ఎదురు నీతిమంతుడిగా మారిపో, శుభ్రంగా నువ్వు బయటకు వచ్చేయచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎంతగా, సో ఇప్పుడు నీలో ఆ విధేయత వచ్చిద్దా? దేవుడి యొక్క విధేయత వచ్చిద్దా? ఖచ్చితంగా రాదు. సో ఒక క్రైస్తవుడిగా విధేయత కోల్పోవడానికి వీళ్ళు చేసినటువంటి దుర్బోధ కారణం. రెండోది, వీళ్ళు ఈ సున్నతి కార్యక్రమం కానీ, పండగలను ఆచరించడం కానీ, వీటన్నిటిని కూడా ఇప్పుడు ఏమైనా కొత్తగా ఆచరిస్తున్నారా? ఆల్రెడీ పాత నిబంధన నుంచి ఆచరిస్తున్నారుగా. పాత నిబంధన నుంచి ఆచరించినా కూడా వీళ్ళకి పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందుకోలేదు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, ఆయన ఎందులో విశ్వాసం ఉన్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడు? చక్కగా దేవుళ్ళు ఉండేలాగా, వాక్యానికి లోబడి ఉండేలాగా వాళ్ళని కాపాడుతున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ద్వారా కాకుండా వీళ్ళు చెప్పినట్లుగా సున్నతి, పండగలను ఆచరించటాలు, అన్ని జనులతో కలిసి భోజనం చేయకుండా ఉంటాలు, కాళ్ళు కడుక్కోవటాలు, చేతులు కడుక్కోవటాలు, పండగలను ఆచరించడాలు, బలులు అర్పించడాలు, ఇవన్నీ చేసుకొని రక్షణ గనక పొందితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా చేస్తున్నారా? పాత నిబంధనలు చేశారుగా ఆల్రెడీ. పాత నిబంధన అంతా ఇదే కదా, ఈ ఆజ్ఞలన్నీ పాటించారు కదా. ఈ ఆజ్ఞలన్నీ పాటించినా కూడా నీకు పరిశుద్ధాత్మ దేవుడు రాలేదుగా. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఈ ఆజ్ఞలన్నీ పాటించాను అన్నాడు. సో వీళ్ళు చెప్పినటువంటి విధంగా ఆజ్ఞలన్నీ కనుక పాటించాం అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాలేదనుకో, ఈ లోకంలో రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తావు, ఏదో ఒక పాపం చేస్తావు, తద్వారా నీ ఆత్మ నరకానికి పోతుంది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఉండిద్ది. వీళ్ళు చెప్పినటువంటి విధంలో కనుక రక్షణ పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. సో ఒకటి వీళ్ళ పెనాల్టీని వీళ్ళే తీర్చుకోవాలి అన్నట్టుగా నీ సున్నత నువ్వే పొందు, ధర్మశాస్త్రాన్ని పాటించు, దేవుడు ఎదుట నీతిమంతుడిగా మారు అని చెప్పి దేవునికి అవిధేయత నేర్పిస్తున్నారు. దేవుడు ఎదుట విధేయతగా ఉండకుండా నేర్పిస్తున్నారు. రెండవది ఏంటి అంటే, వీళ్ళు చెప్పినటువంటి రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిని రానియకుండా చేస్తున్నారు. తద్వారా వాడు ఏదో ఒక పాపం చేసి నరకానికి పోతారు. సో వీళ్ళు చేసినటువంటి బోధ ఫైనల్గా వాడిని ఒక క్రైస్తవుడిగా పూర్తి స్థాయిలో చంపేసిద్ది, వాడిని నరకానికి పంపించేటటువంటి ఒక తీవ్రమైనటువంటి స్థితికి ఈ యొక్క బోధ దారి తీసింది. సో అందుకనే పౌలు గారు సీరియస్గా పత్రిక రాశాడు. మొత్తం గలతీ పత్రిక 6 అధ్యాయాల్లో ఉండిద్ది. 6 అధ్యాయాల్లో కూడా మొదటి 2 అధ్యాయాలు కూడా పౌలు గారు తన యొక్క అపోస్తలత్వాన్ని తన అపోస్తలుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకనంటే ఈ దుర్బోధకులు ఏం చేశారు అంటే, పౌలు గారి బోధన మీద దాడి చేసే కన్నా ముందు పౌలు గారి మీద దాడి చేశారు. ఎలాగంటే, అసలు పౌలు గారు అపోస్తలుడే కాదు, అసలు ఆయనకి యేసుక్రీస్తు సంబంధమే లేదు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పౌలు గారు ఆయన చూశాడా? యేసుక్రీస్తు బోధనలు డైరెక్ట్గా విన్నాడా? అసలు పౌలు గారిని పేతురు గారే వ్యతిరేకించాడు. పేతురు, ఆంద్రే, యాకోబు వీళ్ళందరూ కూడా పౌలుకు వ్యతిరేకం, అసలు పౌలు అపోస్తులుడే కాదు అని చెప్పి ముందు పౌలు గారి యొక్క అపోస్తులత్వాన్ని దెబ్బ కొట్టారు. ఆ తర్వాత పౌలు చేస్తున్నటువంటి బోధనే వాళ్ళు దుర్బోధగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా డైరెక్ట్గా పౌలు గారి బోధన కనుక అటాక్ చేస్తే వీళ్ళు ఎవరు నమ్మరు. అందుకని ముందు పౌలు గారిని తప్పుడోడుగా చిత్రీకరించేద్దాం అని చెప్పి, అసలు పౌలు అపోస్తులుడే కాదండి, యేసుక్రీస్తు బతుకున్నంత కాలంలో పౌలు గారిని అపోస్తులుడిగానే నియమించలేదు. నిజం చెప్పాలంటే పేతురు, యోహాను, ఈ ఆంద్రేయ వీళ్ళందరూ కూడా పౌలుకు వ్యతిరేకం. కాబట్టి మనం పౌలు మాటలు పట్టించుకోకర్లా అని చెప్పి పౌలు గారి యొక్క అపోస్తులత్వం మీదనే వీళ్ళు ముందుగా దాడి చేసి ఆ తర్వాత పౌలు గారి యొక్క బోధనే తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించినటువంటి పౌలు గారు ఏం చేశారంటే, చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మొదటి 2 అధ్యాయాల్లో తనను తాను అపోస్తులుడిగా నిరూపించుకున్నాడు. అందుకనే గలతీ 1:1 ఆయన ఇంట్రడక్షన్ చూడండి ఎలా ఉండిద్దో. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను.
చూడండి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు? మనుషుల మూలంగా కాదు, ఏ మనుషుని వలన కాదు, నన్ను అపోస్తులుడిగా నియమించింది ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మృతులలో నుండి లేపినటువంటి తండ్రి అయిన దేవుని వలన నేను అపోస్తులుడిగా అయ్యాను తప్ప నన్ను ఎవ్వడో కూడా అపోస్తులుడిగా నియమించలేదు. దీని వెనకాల మానవ హస్తం లేదు, దైవిక హస్తం మాత్రం ఉంది. ఒక పేతురు, ఆంద్రేయ, యాకోబు వీళ్ళందరూ ఎలాగైతే అపోస్తులుగా ఉన్నారో, వీళ్ళందరినీ ఎలాగైతే యేసుక్రీస్తు నియమించాడో అపోస్తులుడిగా, నన్ను కూడా యేసుక్రీస్తు అలానే అపోస్తులుడిగా నియమించాడు అని చెప్పి కొండ బద్దలు కొడుతూ ఆయన మొదటి అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇలాగ మొదటి 2 అధ్యాయాలు కూడా తనను తాను అపోస్తులుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇక 3, 4 అధ్యాయాల్లో వీళ్ళు చేసినటువంటి దుర్బోధ మొత్తాన్ని ఖండించాడు. వీళ్ళు అబ్రహాం గారిని ఉదాహరణగా తీసుకొని వీళ్ళకి దుర్బోధ ప్రారంభించారు కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్నే తిరిగి వాళ్ళకి విసురుతూ పౌలు గారు వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ దుర్బోధకులందరూ ఏం చేశారంటే అబ్రహాం గారిని బేస్ పాయింట్ గా తీసుకున్నారండి. అబ్రహాం గారి మీద వీళ్ళు ఒక అబద్ధ బోధ మొత్తం నిర్మించుకున్నారు. ఏంటి? అరే అబ్రహాం ఉన్నాడు, మీరందరూ అన్ని జనులు, అబ్రహాం ఇంట్లో కూడా అన్ని జనులు ఉన్నారు. అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి అన్ని జనులు అందరూ కూడా సున్నతి అనే ఒక కార్యక్రమం ద్వారా అబ్రహాంకి కుమారులుగా మార్చబడ్డారు. సో ఇప్పుడు మీరందరూ కూడా అన్ని జనులు కదా, మీరందరూ కూడా సున్నతి చేయించుకోవటం వల్ల అబ్రహాంకి కుమారులుగా మార్చబడతారు అని చెప్పి, అబ్రహాంకి కుమారులుగా మార్చబడాలి అంటే సున్నతి చేయించుకోవాలి అని చెప్పి ఆదికాండం 17వ అధ్యాయాన్ని బేస్ పాయింట్ గా తీసుకొని వీళ్ళు దుర్బోధ స్టార్ట్ చేశారు. వీళ్ళు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో పౌలు గారు కూడా తీసుకొని, అరే మీరు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము తన కింద ఉన్నటువంటి వాళ్ళకి, పని వాళ్ళకి, వీళ్ళందరికీ సున్నతి చేయించాడని చెప్తున్నారు కదా, అయితే 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన ఉందగా. వీళ్ళు ఏం చెప్తున్నారు? 17వ అధ్యాయం ప్రకారం అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, ఎందుకంటే సున్నతి ద్వారా. 17వ అధ్యాయం ప్రకారం అబ్రహాం కింద పనిచేసేటువంటి పని వాళ్ళు కానీ, అతని కింద ఉన్నటువంటి కుమారులు కానీ, బయట ఉన్నటువంటి అన్ని జనులు కానీ, వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడింది దేనివల్ల అనంటే సున్నతి కార్యక్రమం ద్వారా అని చెప్పి ఆదికాండం 17వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని వీళ్ళు దుర్బోధ స్టార్ట్ చేశారు. పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ని తీసుకోండి, అరే మీరు ఆదికాండం 15 దాకా వెళ్తున్నారు కదా, అక్కడ దాకా వెళ్ళక్కర్లా, కాస్త ముందు 2 అధ్యాయాలు ముందుకు రండి, ఆదికాండం 15వ అధ్యాయం దగ్గరికి రండి. ఆదికాండం 15వ అధ్యాయం దగ్గరికి రండి. 15వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? అబ్రహాము యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని ఉంది. సో 17వ అధ్యాయంలో ఆయన సున్నతి పొందక మునుపే 15వ అధ్యాయంలో ఎటువంటి సున్నతి చేయలేదు, ఒక పశువుని బలించలేదు, ఏ కార్యక్రమం చేయకుండా ఈ సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా, ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను అనేటటువంటి ఒక మాటకి విశ్వాసం చూపించాడు. ఆ విశ్వాసంతోనే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో ఈ ఒక సున్నతి లేదు, ఒక పండగ లేదు, ఒక బలి లేదు, ఏమీ లేకుండా దేవుడు చెప్పినటువంటి వాగ్దానానికి తల ఉంచిన వెంటనే అబ్రహాం నీతిమంతుడిగా మారిపోయాడు. చూశారు కదా, 15వ అధ్యాయంలో ఏ సున్నతి చేయించుకోండి అబ్రహాం ఎలాగైతే నీతిమంతుడిగా మారాడో, మేము కూడా, అనగా మీరు కూడా, ఓ గలతీయులారా, ఓ అన్ని జనులారా, మీరు కూడా అలానే నీతిమంతులుగా మారారు. యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడనేటువంటి చిన్న మాటని మీరు విశ్వసించారు. ఇసుక రేణువులంతా విస్తారంగా నీ యొక్క సంతానాన్ని చేస్తాను అనేటటువంటి మాటకి అబ్రహాం ఎలాగైతే నమ్మాడో, ఆ మాటని అబ్రహాం ఎలాగైతే నమ్మాడో, వెంటనే ఎలాగైతే నీతిమంతుడిగా తీర్చబడ్డాడో, మీరందరూ కూడా నన్ను నమ్ముకోండి, నా నామంలో బాప్తిసం తీసుకోండి, మీ పాపాలన్నీ పరిహరించబడతాయి అనే ఒక్క మాటకి మీరు కూడా నమ్మారు కదా. అబ్రహాం ఎలాగైతే దేవుని మాటను నమ్మి నీతిమంతుడిగా మార్చబడ్డాడో, మీరు కూడా దేవుడి మాటని నమ్మి నీతిమంతుడిగా మార్చబడ్డారు అని చెప్పి పౌలు గారు చెప్పారు. వీళ్ళు 17వ అధ్యాయం ప్రకారం సున్నతి ద్వారా నీతిమంతులుగా మార్చబడాలి, సున్నతి ద్వారా పాప పరిహారం జరగాలి, సున్నతి ద్వారా అబ్రహాంకి కుమారులుగా మార్చబడాలి, తద్వారా దేవునికి కుమారులుగా మార్చబడాలి అని చెప్పి ఆదికాండం 17వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని దుర్బోధ స్టార్ట్ చేస్తే, పౌలు గారు మాత్రం ఆదికాండం 15వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని లేదు, సున్నతితో సంబంధమే లేదు, దేవుడి మాటని నమ్మినటువంటి అబ్రహాం ఎలాగైతే నీతిమంతుడుగా, ఎలాగైతే రక్షించబడ్డాడో, దేవుడి మాటని నమ్మినటువంటి ఈ యొక్క అన్ని జనులైనటువంటి గలతీయులు కూడా అలానే రక్షించబడ్డారు అని చెప్పి 3వ అధ్యాయంలో చెప్పాడు. దీనికి బలం చేకూర్చే విధంగా 4వ అధ్యాయంలో కూడా ఆయన ఒక ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఒక ఇల్లుస్ట్రేషన్ని ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. ఇక ఫైనల్గా 5, 6 అధ్యాయాల్లో ఇలాగా ఈ యొక్క యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నటువంటి ఒక విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితం అనేది ఎంత ఫలభరితంగా ఉండిద్ది, అతడు సమాజంలో ఎలా ఉంటాడు, ఈ సమాజంలో వచ్చేటటువంటి యొక్క ప్రతిదండలు, హింసలు, ఈ వ్యతిరేకతను ఎలా తట్టుకుంటాడు, తన పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటాడు, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి ఫలాలు ఎలా ఉంటాయి, సహోదరుల మధ్య ప్రేమ ఎలా ఉండిద్ది, ఫైనల్గా ఇలా రక్షించబడి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నటువంటి విశ్వాసి యొక్క జీవితం ఎలాగ ఉండిద్ది అనేది 5, 6 అధ్యాయాల్లో
ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. సో గలతీ పత్రికలో ఉన్నటువంటి 6 అధ్యాయాల్ని మనం 3 భాగాలు చేయొచ్చు. మొదటి 2 అధ్యాయాలు పరిచయం అనుకోవచ్చు. ఈ పరిచయ భాగంలో పౌలు గారు ఆయన యొక్క అపోస్తులత్వాన్ని, అపోస్తుల యొక్క బోధని, ఆయనకి ఎవరు కూడా సహాయం చేయలేదని, దేవుడి ద్వారానే ఆయన అపోస్తులుడిగా నియమింపబడ్డాడు అని చెప్పి నిరూపించుకున్నాడు. 3, 4 అధ్యాయాల్లో మాత్రం సిద్ధాంతాన్ని చెప్పాడు. వాళ్ళ యొక్క అబద్ధ బోధలన్నింటినీ కూడా సమాధానం చెప్పాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్తోనే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. 5, 6 అధ్యాయాల్లో మాత్రం ఇలాగా యేసుక్రీస్తు ద్వారా సున్నతి చేయించుకోకుండా, పండగలను ఆచరించకుండా, ఏమి చేయకుండా యేసుక్రీస్తుని ప్లెయిన్గా యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందినటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కదా, అలా పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండిద్ది, వాడు సమాజంలో ఎలా ఉంటాడు, వాడు వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు, సంఘంలో ఎలా ఉంటాడు, వాడి యొక్క వ్యవహారిక శైలి ఎలా ఉండిద్ది, ఫైనల్గా ఎలాగా పరిపక్వత స్థితికి వెళ్ళగలడు, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఫైనల్ ఎండింగ్ పార్ట్ ఇచ్చాడు. సో గలతీ పత్రికని 3 భాగాలు చేయొచ్చు. 1, 2 ఒక భాగం, 3, 4 ఒక భాగం, 5, 6 ఒక భాగం. గలతీలు రాసిన పత్రిక చాలా చిన్న పత్రిక, 6 అధ్యాయాలు మాత్రమే ఉంది. మీరందరూ చదువుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ వస్తే మా ఆఫీస్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సెలవు.